హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పూర్ణకాశి. ఈరోజు నేను బర్త్డే డెకరేషన్ బ్యాక్ డ్రాప్ అండ్ ఇన్స్టెంట్ బ్రెడ్ కేక్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ కరోనా వల్ల మనం చాలా మటుకు బర్త్డే పార్టీస్ సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాము, కానీ ఇంట్లో ఉండే వాటితో మనం ఎలా సెలబ్రేట్ చేసుకో ఈరోజు నేను మీకు చూపిస్తా. బ్యాక్ డ్రాప్ తయారు చేయడానికి నేను కలర్డ్ A4 షీట్స్ యూస్ చేస్తున్నాను. నేను పేపర్ ఫ్యాన్స్ 2 సైజెస్లో చేస్తున్నాను. సో ఫస్ట్ పెద్దది చేయడానికి 2 A4 షీట్స్ యూజ్ అవుతాయి. చూస్తున్నారు కదా, A4 షీట్ని ఇలాగా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి ఎండ్ వరకు. ఇలా ఎండ్ వరకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని మిడిల్లోకి ఇలాగా ఫోల్డ్ చేసి మనం గ్లూ తోటి ఇలాగ స్టిక్ చేయాలి. ఇదే ప్రాసెస్లో నేను ఇంకొకటి చేశాను. ఇప్పుడు ఈ రెండు వాటిని మనం గ్లూ తోటి స్టిక్ చేసుకోవాలి. బర్త్డే డెకరేషన్ కానీ లేకపోతే ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్స్ కానీ పార్టీ కానీ చేసుకోవాలి అనుకుంటే పేపర్ ఫ్యాన్స్ వచ్చేసి చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ ఏంటి. చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా అందంగా కూడా కనిపిస్తుంది. పెద్ద సైజులో పేపర్ ఫ్యాన్స్ రెడీ అయిపోయినాయండి. ఇదే మోడల్లో నేను ఇంకొక 3 కలర్స్ని చేశాను. ఇప్పుడు చిన్న ఫ్యాన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చిన్న ఫ్యాన్స్కి ఫస్ట్ A4 షీట్ని ఇలాగా హాఫ్ కింద ఫోల్డ్ చేసుకోవాలి. చిన్న ఫ్యాన్స్కి ఒక A4 షీట్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఇది 2 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోవాలి. నా వీడియోస్ని అయితే ఫస్ట్ టైం మీరు చూడడం అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీరు ఫస్ట్ చూడాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అండ్ నా పక్కన ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే మీరే ఫస్ట్ చూడొచ్చు. ఇలా చేసిన తర్వాత మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని గమ్తోని స్టిక్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో నేను ఇంకొకటి చేశాను. ఇప్పుడు ఈ 2 పీసెస్ని గమ్తోని స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, చిన్న సైజులో ఫ్యాన్స్ కూడా తయారైపోయినాయి. ఇదే మోడల్లో నేను ఇంకొక 3 చేశానండి. ఇప్పుడు నేను ఒక కార్డ్బోర్డ్ షీట్ని రౌండ్గా కట్ చేసుకొని దానికి గోల్డ్ కలర్ పెయింట్ వేసి గ్లూ గన్ తోటి ఇలాగా స్టిక్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఏమైనా రోప్ ఉన్నా లేకపోతే రిబ్బన్, ఇలాంటి ప్లాస్టిక్ రిబ్బన్ ఏదైనా ఉన్నా దానికి ఇలాగా గ్లూ గన్ హెల్ప్ తోటి ఇలా స్టిక్ చేసుకుంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. దీన్ని మళ్ళీ రీయూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది.
చూసారు కదా, నేను ఈ ప్యాటర్న్లోని ఫ్యాన్స్ అన్నిటిని స్టిక్ చేశాను. ఇప్పుడు కప్ కేక్స్ మీద ప్రాప్స్ ఎలా తయారు చేశానో చూద్దాం. ఇంట్లో ఏదైనా కొంచెం ఇలా స్ట్రాంగ్గా ఉండే అట్టు ఉంటుంది కదండి, అంటే గ్రీటింగ్ కార్డ్ లాంటివి, అవి మీకు నచ్చిన షేప్లోని కట్ చేసుకొని మనకి నచ్చిన కలర్స్ని పెయింట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వర్డ్స్ కానీ కొటేషన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక రాయండి. ఇది మా డాడీ బర్త్డే సెలబ్రేషన్, సో అన్నీ నేను డాడీకి సంబంధించిన కొటేషన్స్ రాస్తున్నాను. ఇలా రాసుకున్న తర్వాత టూత్ పిక్ ఉంటుంది కదా, దాన్ని ఇలా గ్లూ గన్ హెల్ప్ తోటి ఇలా స్టిక్ చేసేసుకోవాలండి. ఇలా స్టిక్ చేసేసుకుంటే మన ప్రాప్స్ అనేవి రెడీ. ఇప్పుడు నేను ఈ ప్లేస్లోని డెకరేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇలా డబుల్ ప్లాస్టర్ వేసుకున్న తర్వాత దీన్ని నేను ఇలాగ స్టిక్ చేస్తున్నాను. వీటి పేరెంట్ కరెక్ట్గా నాకు తెలియదేంటి, కానీ స్టేషనరీ షాప్స్లో అమ్ముతారు. దీనిపైన సేమ్ నేను ఇలాంటిది ఇంకొకటి స్టిక్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిపైన నేను ముందుగానే తయారు చేసుకొని పెట్టుకున్న ఈ ఫ్యాన్స్ని కట్టేశానండి. అటు ఇటు ఆల్రెడీ థ్రెడ్ ఉంది కాబట్టి అటు ఇటు దీన్ని కట్టేశాను. ఫైనల్గా మన బ్యాక్ డ్రాప్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ రెసిపీని చూద్దాం. ఫస్ట్ నేను బౌల్ ఇలాగా ఫ్రీజర్లో పెట్టానండి ఒక 5 minutes. ఇప్పుడు ఇందులోకి నేను 1 cup విప్పింగ్ క్రీమ్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్రీమ్ని మనం బాగా విప్ చేసుకోవాలి. మీ దగ్గర ఎలక్ట్రిక్ హ్యాండ్ బ్లెండర్ ఉంటే అది యూజ్ చేసుకోండి, అది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఇది నియర్లీ నేను 30 to 40 minutes చేశాను. ఇప్పుడు ఇందులోకి నేను 3 tablespoons ఐసింగ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. 1/2 tablespoon వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఐసింగ్ షుగర్ అంటే మనం షుగర్ని కొంచెం మిక్సీలో పట్టి దాన్ని పౌడర్లా చేసుకుంటాం కదండి, దాన్నే ఐసింగ్ షుగర్ అంటారు. ఇలా చేసుకున్న తర్వాత ఈ క్రీమ్ని రీఫ్రిజర్లో 30 minutes వరకు పెట్టాలి. మిల్క్ బ్రెడ్ ఎడ్జెస్ని మనం ఇలాగ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని కొంచెం కింద విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకొని ఇలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం షుగర్ సిరప్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. షుగర్ సిరప్ తయారు చేయడం అయితే చాలా ఈజీ అండి. 3 tablespoons వాటర్ అండ్ 1 tablespoon షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ బాగా డిజాల్వ్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనకి నచ్చిన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. యాపిల్ వచ్చేసి మనం షుగర్ సిరప్లో వేస్తే మనకి బ్లాక్ కలర్లో అవ్వవేయండి, సో నేను ఇలాగ షుగర్ సిరప్లో వేసేసి ఇప్పుడు నేను ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ని నేను రిపీట్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క ఫ్రూట్ అనేది యాడ్ చేశానండి, ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటి. అండ్ మీరు ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా విప్పింగ్ క్రీమ్ కూడా స్ప్రెడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలాగ నేను ఒక 4 layers వరకు స్ప్రెడ్ చేసుకున్నాను. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ మొత్తాన్ని కూడా విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి దీన్ని ఒక 30 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈ కప్ కేక్స్ ఇప్పుడు మనకి బేకరీలో దొరుకుతాయి కదండి, వాటికి పైన విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి ఇలాగ నచ్చిన ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసుకున్నాను. ఈ కప్ కేక్స్ని కూడా ఒక 30 minutes వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అంతేనండి, మన ఇన్స్టెంట్ బ్రెడ్ కేక్ రెడీ. టేస్ట్ అయితే అసలు బయట మనం తెచ్చుకొని తిన్న పేస్ట్ ఇలాగే ఉందండి. బ్రెడ్ అని ఎక్కడా అనిపించలేదు, చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.